విశాలతను కలుగజేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన దేవా, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనమయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఇందుకు స్తోత్రమయ్యా, వందనమయ్యా, నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా, ఎందుకు నన్నెంతగా ప్రేమించితివి, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనమయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయితే నాకు గురుకుల విషయాలతో తెలిసిన దేవుడు చిన్న షార్ట్గా ఆత్మస్థితిలో బలపడాలని, ప్రార్థనలో వాటిలో బలపడాలని, దేవునికి లోబడి దేవునికి ఇష్టంగా జీవించాలని ఒక చిన్న షార్ట్ వీడియో అందరూ వినండి. మరి ఆత్మస్థితిలో బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. విన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా అనేక విషయాలు తెలియపరచండి. ఆత్మీయులైతే నా కోసం ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటున్నాను. నా సేవకారం చాలా ఉంది. ఆత్మీయులు ఖచ్చితంగా నా కోసం ప్రార్థన చేయాలని మరి కోరుకుంటూ, మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, పాస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ సరస్వతి అండ్ దైవకృప. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. I already told you general